తర్వాత మదనపల్లిలో ముందు నుంచి దాదాపు ట్రాఫిక్ సమస్య తాండవం ఆడుతూ ఉంది అధ్యక్ష. రోడ్ వైడనింగ్ చాలా అవసరం ఉంది అధ్యక్ష. ఈ ట్రాఫిక్ పైన పూర్తి స్థాయిగా కేంద్రీకరించాలని చెప్పి సవినయంగా మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను అధ్యక్ష. ఇదే విధంగా మదనపల్లికి జాతీయ గీతం, దేశానికి జాతీయ గీతం అందించిన మదనపల్లికి బీటీ కళాశాల ఉంది అధ్యక్ష. ఇట్స్ ఏ మాన్యుమెంట్ అధ్యక్ష. కొన్ని లక్షల మంది పిల్లలు చదివారు అధ్యక్ష. దానికి యూనివర్సిటీ చేయాలని చెప్పి సవినయంగా కోరుతున్నాను అధ్యక్ష. ఇక సేమ్ టైంలో మదనపల్లి ఎస్ఎస్ ట్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఎలినో వలన మనం చాలా కష్టపడుతున్నాం. ఈ ఎస్ఎస్ ట్యాంక్ కి మన ఇరిగేషన్ మినిస్టర్ గారు గత సంవత్సరం వచ్చి 15 నుంచి 20 కోట్ల రూపాయలు ఆ తూములు మరమ్మతుకి ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు అధ్యక్ష. కాకపోతే అది ఇంతవరకు జరగలేదు. అది చాలా ఎసెన్షియల్. 135 ఎకరాల్లో ఒక చిప్లీలో ఒక ఎస్ఎస్ ట్యాంక్ ఉంది. 175 ఎకరాల ఒక ఎస్ఎస్ ట్యాంక్ వచ్చి గుంటువారిపల్లిలో ఉంది. ఈ 2 ఎస్ఎస్ ట్యాంకులు పబ్లిక్ ఇంట్రెస్ట్ లో సేఫ్ గార్డ్ చేస్తే మదనపల్లికి ఉన్న తాగునీరుకి చాలా పెద్ద సమస్య తీరుతుందని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా టమాటో ప్రాసెసింగ్ యూనిట్ కూడా కొంచెం దానికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష.